హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బయటకు వెళ్తున్నానండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరెవరిని కలుస్తాను, ఏం చేయబోతున్నానో మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి వెళ్దాం. ఫైనలీ నేనైతే ఇట్లా రెడీ అయిపోయాను గైస్. రండి, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు కూడా చూపిస్తా. నేను మా హస్బెండ్ ఇంటి దగ్గర నుంచి బైక్లో అయితే స్టార్ట్ అయిపోయామండి. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే రేణిగుంటకి అయితే వెళ్తున్నానండి. ఈరోజు మా పిల్లల బర్త్ సర్టిఫికేట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి. అవి కరెక్షన్ చేసుకోవడానికి నేనైతే రేణిగుంటకి వెళ్తున్నాను. రేణిగుంటలో బర్త్ సర్టిఫికేట్లు మార్చుకోవాలంటే అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వాలండి. ఫస్ట్ మనము అప్లికేషన్ ఫిలప్ చేసేదానికైతే వచ్చాను నేను. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్లో మనం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఏం లేకుండా ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలంటండి. అవంతా చెక్ చేసుకుని అప్లికేషన్ ఫిలప్ చేసింది రేణిగుంట పంచాయతీ ఆఫీస్కి అయితే తీసుకుని పోయి ఇచ్చామండి. అక్కడ కూడా బర్త్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. పాపం చాలా ఇబ్బంది పడతా వాళ్ళు కూడా మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. స్కూల్లో కొత్త రూల్స్ అంటండి. ఇప్పుడు అప్లికేషన్ ఆఫీస్లో ఇచ్చేసి నేనైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయాను. తిరుపతిలో ఆయిల్ టిన్ ఒకటి తీసుకోవాలని చెప్పి వెళ్ళామండి. ఆయిల్ టిన్ కూడా తీసుకునేసినాము. ఇప్పుడైతే నెక్స్ట్ మా పిల్లల స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది. అక్కడ కూడా స్టార్ట్ అయిపోతున్నాం. వెళ్తూ వెళ్తూ మధ్యలో పెట్రోల్ కొట్టించుకున్నామండి, పెట్రోల్ బంక్ దగ్గర. అట్లా కొట్టించుకుని నెక్స్ట్ మా పిల్లల స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. స్కూల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. వెదర్ చూడండి ఈరోజు ఎంత బాగుందో, కూల్గా. తిరుపతిలో అయితే వర్షం పడుతుందండి. ఇక్కడ చాలా వెదర్ అంతా కూల్గా ఉంది టుడే. ఈరోజు అయితే మా పాప ఆర్డర్ వేసిందండి ఆ స్నాక్స్ తీసుకురమ్మని. ఫైనలీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. రండి లోపల చూపిస్తాను. ఇది కింద స్టాఫ్ రూమ్ అండి. అదిగో మా పాప వస్తూ ఉందండి. లంచ్ అయిపోయింది, అప్పటికే లంచ్ కంప్లీట్ అయిపోయి వస్తూ ఉండింది ఫినిష్ చేసుకొని. మా పాప క్లాస్ రూమ్ అండి, చిన్న పాప అండి. ఈ పాప క్లాస్ రూమ్లో చూపిస్తూ ఉంది నాకు, మమ్మీ నా క్లాస్ రూము, నేను లంచ్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా అని చెప్తా ఉందండి హ్యాపీగా. అక్క క్లాస్ రూమ్ పైన ఉందని కూడా చెప్తుందండి నాకు, పైకి వెళ్ళమని. మా పెద్ద పాపకి స్కూల్లో మనీ కట్టాలంటే అది కూడా కట్టేశామండి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫైనలీ స్కూల్లో ఉండే వర్క్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. నేనైతే రిటర్న్ బయలుదేరేసానండి. నేను బయట నా కోసం మా ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫుల్ రెయిన్ అండి ఇక్కడ. ఇద్దరం కలిసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఫైనలీ ఊర్లోకి అయితే వచ్చేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.